సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యువ నాయకుడు ఎర్రమల దినేష్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 19వ వార్డులో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి న్యాయ నిర్ణేత డాక్టర్ సుష్మా వరప్రసాద్ చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రమల దినేష్ మాట్లాడుతూ 19వ వార్డు అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డ కళ్యాణానికి తన వంతుగా 10,000 ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామన్నారు. ప్రతి ఇంటిలో ఏ సమస్య ఉన్నా వారి కుటుంబ సభ్యుడిగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కుల మతాలకు అతీతంగా సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొనడం తమ వార్డు ఐకమత్యానికి చాటుతుందని అన్నారు.
మనందరం వలస వచ్చిన వాళ్ళము, ఎవరు కూడా ఇక్కడ స్థిర నివాసాలు కాదు. మొదటి నుంచి కూడా మన వార్డు అనేక సమస్యలతోటి ఉన్నది. ఇంకా చాలా మన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ప్రతి ఒక్క కుటుంబానికి అండగా, ఏ కుటుంబంలోనైతే ఎవరైనా ఒక వ్యక్తిని కోల్పోతే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా, తక్షణ సాయంగా ప్రభుత్వాలు దిగి రాకున్నా, కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు రాకున్నా మన ఎర్రమల్ల దినేష్ అన్న ఆ ఇంటికి వచ్చి నేనున్నమ్మా అన్న, నీకు పెద్ద కొడుకుగా నీ కుటుంబంలో నేనున్నా అని చెప్పి 5,000 రూపాయలు వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా ప్రతి సమస్యకి మనకు ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం కాకుండా మనం ఎన్నో పనులు చేసి పెడుతూ ఉన్నాడు. మనకు ఎలాంటి అధికారం లేకున్నా మనం రాజకీయ నాయకుడిగా ఉంటూ, ఇక్కడ పట్టణ యువజన అధ్యక్షునిగా ఉంటూ మన వార్డులో అనేక సమస్యలు చేస్తూ, అవసరమైతే మన వార్డులో నుంచి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఏ ఆపద వచ్చినా నా దృష్టికి తీసుకురారన్నా అని చెప్తున్నాడు. ఆ విధంగా ఈ వ్యక్తి మన ముద్దిరెడ్డికుంటలో ఇలాంటి వ్యక్తి మనకు అవసరం ఉన్నది. రాజకీయంగా కూడా దినేష్ అన్నకి మనందరం సహకరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరి సమక్షంలో తెలియజేస్తూ, ఇప్పుడు మన ఈ కార్యక్రమాన్ని మన డాక్టర్ జడ్జి గారు సుష్మా వరప్రసాద్ గారికి ఇస్తున్నాము. వారు ప్రైజుల్ని మీ యొక్క 484 మందిలో ఉన్నటువంటి మొదటి విజేతని వారు ప్రకటిస్తారు. ప్రకటించిన వెంటనే వారు వచ్చి ప్రైజులు అందుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు ఇదంతా. నాకు అంత పెద్దగా తెలుగు రాదు, మరి దినేష్ మాట్లాడినంత నేను మాట్లాడలేకపోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఈ ఏరియాలో జరగాలని, ఇలాంటి ప్రోత్సహించినందుకు దినేష్ గారిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. 281 శ్రీజ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మిర్యాలగూడ నియోజకవర్గం 19వ వార్డులో నా ప్రాణ సమానులైన వార్డు సభ్యులందరికీ, అమ్మలకి, అక్కలకి, చెల్లెలకి, నా పెద్దలందరికీ ఈరోజు సంక్రాంతి కానుకగా ముగ్గుల పోటీలు జరిపించడం జరిగింది. దీనికి సహకరించిన, నాకు ఆలోచన వచ్చిన వెంటనే ఆ పెద్దలందరూ, ఈశ్వరాచార్యాన్ని అయితేంది, ఇంకా మా పెద్దలు అయితేంది, అందరి దృష్టిలో మేము పెట్టిన ఈ విషయాన్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇదే కాకుండా నేను చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో అండదండగా ఉంటున్నారు. నా కుటుంబ సభ్యులతో పాటు అందరూ నాకు అండదండగా ఉంటున్నారు. ఇది చాలా సంతోషకర విషయం. ఈ 19వ వార్డులో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఏ పండగ జరిగినా, ఎక్కడ మంచి జరిగినా, చెడు జరిగినా అందరికీ అండదండలుగా ముందు నుంచి మేము అందరం ప్రతి ఒక్క విషయంలో పాల్పంచుకుంటూ, కుటుంబ సభ్యుడైతే ఎలాగ ఉంటాడో అలాగే మేము ప్రతి ఒక్క విషయాన్ని మా కుటుంబ సభ్యులతో 19వ వార్డుని మేము మా యొక్క కుటుంబంగా భావించి ప్రతి విషయంలో వాళ్ళందరినీ మేము గమనించుకుంటూ చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక్కడ నా సొంత ఖర్చులతోనే ఎక్కడ ఆడపిల్ల, పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అయితే 10,116, ఎక్కడ ఏదైనా అశుభం జరిగినప్పుడు ఫ్రీజర్ల కానించి, టెంట్ ఖర్చుల కానించి వాళ్ళ ఇంటికి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నాం. ఏ గవర్నమెంట్తోనో ఎవరితోనో మాకు సంబంధం లేదు. ఇళ్లలో మంచి కార్యక్రమం జరిగినా, చెడు కార్యక్రమం జరిగినా, కుల, మత, సంఘ, వర్గ విచక్షణ భేదాలు ఏవీ లేకుండా సంబంధ వర్గాలన్నీ సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మేమంతా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది కూడా ఏది ఆశించి చేసేది కాదు. మా కుటుంబ సభ్యులు అనుకునే ఆలోచన విధానం, ఇక్కడ మార్పు రావాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. ఇక్కడ అందరూ జనాలు వేసారిపోయి ఉన్నారు. ఇలాంటి మార్పును తీసుకొచ్చి జనాలందరిలో మంచి పొందాలనే ఒక్క ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాం. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. 19వ వార్డు ప్రజలందరికీ ఈ యొక్క భోగి మీ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆ భగవంతుని నేను అందరూ కోరుకుంటున్నాను. నా ప్రతి విషయంలో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకైతేంది, పెద్దలందరికీ అయితేంది, వాడు అమ్మ, అక్క, చెల్లెలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాలు ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.